ప్రస్తుతానికైతే నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. నా చార్ట్ లో జాబ్ ఉందా లేదా అని. ఇంకొకటైతే ఫ్యామిలీ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి సార్. అవి సమస్యలు కనిపిస్తున్నాయి. మీ పెళ్ళయిందా? అయ్యింది సార్. పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి? చాలా ఉన్నాయి సార్. లాస్ట్ 1 month నుంచి మా ఆయనకి, మా పుట్టింటి వారికి అస్సలు పడ్డం లేదు. మా చెల్లెళ్ళకి, నాకు అన్ని ప్రాబ్లమ్స్ సార్. అవి ఇంకా ఎక్కువైనాయి లాస్ట్ 1 month నుంచి. గురువులో శని ప్రస్తుతం నడుస్తున్నాడు. శని వచ్చేసి ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. 4th + 9th ఇక్కడ ఏం పర్వాలేదు. మీ రాశి వచ్చేసి కన్యా రాశికి ఇప్పుడైతే గురువు బాగానే ఉన్నాడు. మీకు జనరల్ గా ఇంట్లో సమస్యలు ఉంటాయమ్మా. మీరు అంటే మీ జాతక ప్రకారంగా 4th లో కేతు ఉన్నాడు. సప్తమాధిపతైన మూను హస్త నక్షత్రంలో ఉంది. రాహు వచ్చేసి జ్యేష్ఠ, కేతు అంటే రాహు కేతు ఇద్దరు కూడా మీ సప్తమంలోకి వచ్చాడు. మీకు పెళ్లికి ముందు సమస్యలు రాలేదా? అంటే వేరే అంటే పెళ్లికి ముందు మా నాన్నగారితో చాలా అంటే టార్చర్ కొద్ది. మా నాన్న చాలా స్ట్రిక్ట్ సార్. మా నాన్నతో ఉండేవి చిన్నప్పుడు అంతా. మా మమ్మీ డాడీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి సార్. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కి, మా పేరెంట్స్ కి పడ్డం లేదు. మా మదర్ కి, మా సిస్టర్స్ కి అట్లా. గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఉందా సార్ నా చార్ట్ లో? ఓకేనమ్మా, నీ గవర్నమెంట్ జాబ్ విషయం చూద్దాం. మీ దశమాధిపతి వచ్చేసి శుక్రుడు వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, రవి వీనస్ నక్షత్రం. అమ్మ ఛాన్స్ అయితే ఉంది, నువ్వు ట్రై చేయమ్మా, తప్పనిసరి అవుతుంది. కానీ నాకు కూడా ఉన్నాడు. లలిత శాస్త్రం రోజు నేను ప్లస్ నీకు జాబ్ ఇచ్చే టైం నడుస్తుందో లేదో చూద్దాం. ప్రస్తుతం నీకు శుక్రుడు ఎవరెవరు ఇస్తున్నారు ఇక్కడ? శుక్రుడిని సన్ ఇస్తున్నాడు. ఇంకెవరు ఇవ్వట్లేదు. సన్ రావాలి. సన్ వచ్చేసి ఎప్పుడు వస్తున్నాడు? ప్రస్తుతం సాటర్న్ మంచి టైం నడుస్తుంది. సాటర్న్ లో సన్. రేపు నెక్స్ట్ ఇయర్ ప్రస్తుతం మెర్క్యూరీ నడుస్తుంది. మరి మెర్క్యూరీ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. మెర్క్యూరీ కేతు. నీకు సెప్టెంబర్ దాకా కొంచెం టైం బాగాలేదమ్మా, జాగ్రత్త. సెప్టెంబర్ తర్వాత నవంబర్ దాకా మళ్ళీ కేతు నడుస్తుంది. అప్పుడు కూడా పని కాదు మనకి. తర్వాత వీనస్ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. వీనస్ వచ్చేసి సాటర్న్ లో ఉన్నాడు. పనిచేసే అవకాశం ఉంది వీనస్. అంటే ఎప్పుడు దాకా? నవంబర్ నుంచి జాబ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయమ్మా. నవంబర్ నుంచి 1 year, అదే నెక్స్ట్ జూన్ దాకా. అంటే దేవాదాయ శాఖలో అనుకున్నాను సార్. అది అట్లా ఏమైనా చెప్పగలుగుతారా సార్? దేవాదాయ శాఖ నీకు గవర్నమెంట్ కి సంబంధించి వస్తుంది అమ్మా, నువ్వు ప్రయత్నం చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మా మదర్ తో రిలేషన్ ఎలా ఉందో చెప్తారా సార్? తను నీకు మదర్ తో రిలేషన్ సరిగ్గా ఉండదు మీ ఇంటితోటి. ఎందుకంటే నీకు ఆల్రెడీ అక్కడ కేతు వచ్చాడు. నీకు చిన్నప్పుడు ఎడ్యుకేషన్స్ కూడా, చిన్నప్పుడు చదువు కూడా డిస్టర్బ్ అయి ఉండాలి. చాలా డిస్టర్బెన్సెస్. అవునమ్మా, నీకు ఏంటంటే అది అంతా కూడా ఉంది, అది ఆల్రెడీ అనుభవించేది ఉంది. సరే, ఉద్యోగ విషయం బాగుందమ్మా. ఉద్యోగం గురించి ట్రై చేసుకో. నీకు చెప్పాను కదా రాహు ఉన్నాడు కాబట్టి నువ్వు లలిత శాస్త్రం విను, నీకు పని అవుతుంది. ఓకేనమ్మా.